ధరణికోటలో మొదలైన ఆఫీసుల దహనం క్రోసూరులో పీక్స్ కు చేరింది. ఈసారి పల్నాడు పొలిటికల్ సీజన్ లో లేటెస్ట్ ఎపిసోడ్ అగ్గి బుగ్గికి పెదకూరపాడు పెద్ద వేదికగా మారింది. వైసీపీ టీడీపీ నేతల పల్నాటి పౌరుషం మరీ ఎక్కువైపోవడంతో అది కాస్త కార్యాలయాలకు కార్చిచ్చులా వ్యాపిస్తోంది. పొలిటికల్ ఆఫీసులను అగ్గిపాలు చేస్తోంది. రాజకీయ కార్యాలయాల మంటలతో ఈసారి ఎన్నికల దీపావళి పల్నాడులో నెక్స్ట్ లెవెల్ కు చేరింది. ఇది ఎక్కడికి దారితీయనుంది? నేతల పొలిటికల్ అసిడిటీనే దీనికి కారణమా? మనుషులకు మండితే కడుపు మంట, నేతలకు మండితే ఆఫీసులకు మంట. పొలిటికల్ అసిడిటీ. నిన్న టీడీపీ ఆఫీస్కు నిప్పు, మొన్న వైసీపీ ఆఫీస్కు అగ్గి. పల్నాడు పాలిటిక్స్ అంటేనే గుంటూరు మిర్చిలా ఘాటుగా, కారంగా, ఎర్రగా, నిప్పులు కక్కుతూ నెత్తురు చిమ్ముతూ ఉంటుంది. చూసామా ఇంటికెళ్ళి పడుకున్నామా అన్నట్లు ఉండవు. మాటలు ముదిరితే ఇక మంటలే. శివాలెత్తి నేతలు సవాళ్లు విసురుకుంటే, వాళ్లు మాటల తూటాలతో విరుచుకుపడితే, ఒకళ్లపై మరొకళ్ళు భగ్గుమంటే, ఇదిగో ఇలా రాజకీయ కార్యాలయాలు అగ్గిలో బుగ్గైపోతుంటాయి. పల్నాడు పొలిటికల్ సీజన్ ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. సుర్రుమనే ఎండాకాలం కంటే మరింత మండే కాలంగా ఉంటుంది. అప్పుడప్పుడు పొలిటికల్ పగలు ఇలా అగ్గి రాజకీయాలు రాజేస్తూ ఉంటాయి. పౌరుషాల గడ్డలో మళ్లీ పొలిటికల్ ఫ్యాక్షన్ ప్రకంపనలకు ఈ దమనకాండ సంకేతమా? ఈసారి పల్నాడు పొలిటికల్ సీజన్ లో లేటెస్ట్ ఎపిసోడ్ అగ్గి బుగ్గికి పెదకూరపాడు పెద్ద వేదికగా మారింది. వైసీపీ టీడీపీ నేతల పలనాటి పౌరుషం మరీ ఎక్కువైపోవడంతో అది కాస్త కార్యాలయాలకు కార్చిచ్చులా వ్యాపిస్తోంది. పొలిటికల్ ఆఫీసులను అగ్గిపాలు చేస్తోంది. రాజకీయ కార్యాలయాల మంటలతో ఈసారి ఎన్నికల దీపావళి పల్నాడులో నెక్స్ట్ లెవెల్ కు చేరింది. నువ్వొకటి తగలబెడితే నేనొకటి తగలబెడతా అన్నట్లు పొలిటికల్ ప్రత్యర్థులు రెచ్చిపోతుంటే, జనం మాత్రం ఆందోళనతో వణికిపోతున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలకు నిప్పులు పెట్టడం, పరస్పర దాడులతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్రావు, టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మధ్య నెలకొన్న తీవ్ర పోటీ రోడ్డుకెక్కి రాజకీయ రచ్చగా మారి పార్టీ ఆఫీసులకు నిప్పు పెట్టేంత వరకు వెళ్లిందంటున్నాయి రాజకీయ వర్గాలు. క్రోసూరు ప్రజాగళం సభలో పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దానికి వెంటనే కౌంటర్ ఇచ్చారు శంకర్రావు. ఆ తర్వాత అదే క్రోసూరులో ఆదివారం అర్ధరాత్రి టీడీపీ కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. మంటల్లో టీడీపీ కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. దీంతో టీడీపీ కార్యాలయం దగ్గరకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఉద్రిక్తత నెలకొనడంతో ముందు జాగ్రత్తగా క్రోసూరులో భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ కార్యాలయం తగలబెట్టిన ఘటనపై పెదకూరపాడు నియోజకవర్గంలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. దగ్ధమైన టీడీపీ ఆఫీసును పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేశారు. టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మంటల తరువాత మాటలు పేలుతున్నాయి. ఆఫీసును తగలబెట్టినంత మాత్రాన టీడీపీ కార్యకర్తలు, నేతలు భయపడరన్నారు కొమ్మాలపాటి శ్రీధర్. ఈరోజు పెదకూరపాడు నియోజకవర్గంలో భయపెట్టి ఆందోళన క్రియేట్ చేసి కులమతాల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు భయభ్రాంతులు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని భయపడతారా అనుకునే పిరికి బంద చర్య. ఇదొక పిరికి బంద చర్య. ప్రజల్లో ఎదుర్కోవాలి, ఓటర్లని నమ్మించాలి. ఈరోజు నువ్వు పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే భయపడటానికి ఇక్కడ ఎవ్వడూ సిద్ధంగా లేడనేది ఇది వైసీపీ నేతల పనే.
అంటూ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఆరోపించారు. ప్రజాగళం సభ సక్సెస్ తో వైసీపీలో ఆందోళన మొదలైందన్నారు. పెదకూరపాడులో ఓడిపోతామనే వైసీపీ ఇలా చేస్తుందన్నారు. తాము తలుచుకుంటే వైసీపీ నేతల ఇళ్లు, ఆఫీసులు ధ్వంసమైపోతాయని వార్నింగ్ ఇచ్చారు టీడీపీ నేత. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసూరుపట్నంలో ప్రజాగళం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద కురుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందండి. వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే. మేము చిటికేస్తే మా కార్యకర్తలందరూ 10 నిమిషాల్లో వాళ్ళ ఇల్లు, కార్యాలయాలు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భాష్యం ప్రవీణ్ విమర్శలకు ఎమ్మెల్యే శంకర్ రావు కౌంటర్ ఇచ్చారు. క్రోసూరులో ఆఫీస్ను టీడీపీ వాళ్లే తగలబెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. గత 5 ఏళ్లలో ఇలాంటి ఘటనలు జరిగాయా అంటూ శంకర్ రావు ప్రశ్నించారు. భాష్యం ప్రవీణ్ రాకతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు శంకర్ రావు. రీసెంట్ గా మా పార్టీ కార్యాలయాన్ని ధర్నకోటలో తగలబెడుతూ రెడ్ హ్యాండ్ గా దొరికారు 2 తెలుగుదేశం కార్యకర్తలు. అది కేసు పెడితే రెడ్ హ్యాండ్గా దొరికిన వాళ్ళు కూడా వాళ్ళే తగలబెట్టుకొని అని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు తగలబెట్టుకొని మేమేదో మా పార్టీ వాళ్ళు ఏదో తగలబెట్టినట్టుగా చిత్రీకరించి, ఇలాంటి సంస్కృతి ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు కూడా లేదు. 5 సంవత్సరాలు నన్ను చూశారు ఇక్కడ. అయితే నెల రోజుల క్రితం అమరావతి మండలం ధరణీకోటలో వైసీపీ కార్యాలయం తగలబడింది. అది టీడీపీ కార్యకర్తల పనే అని అప్పుడు వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే అవి అక్రమ అరెస్టులని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆ వేడి చల్లారక ముందే ఇప్పుడు క్రోసూర్లో టీడీపీ ఆఫీస్ తగలబడడం పెదకూరపాడులో రాజకీయ రచ్చకు కారణమైంది. వైసీపీ టీడీపీ కార్యాలయాల దహనకాండతో పెదకూరపాడులో పెద్ద పంచాయతీ నడుస్తోంది. అయితే పల్నాడులో అంతకంటే పెద్ద రాజకీయ పంచాయతీ రగులుతోంది. మాచర్ల, గురజాలతో మొదలు పెడితే వినుకొండ దాకా అన్ని నియోజకవర్గాల్లో రగులుతున్న రాజకీయం వీధుల్లో పౌరుషం రూపంలో ప్రవహిస్తోంది. నీ పెతాపమా నా పెతాపమా చూసుకుందాం రా అంటూ డైలాగులు, దహనకాండలు, హత్యలతో అట్టుడికిపోతోంది పల్నాడు రాజకీయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పల్నాటి ఎన్నికల యుద్ధం అంటున్నారు విశ్లేషకులు. కొద్ది నెలల క్రితం వైసీపీ టీడీపీ నేతల పరస్పర దాడులతో మాచర్ల వణికిపోయింది. వీధి పోరాటాల నుంచి గృహ దహనాలు, కార్లకు, కార్యాలయాలకు నిప్పు పెట్టడం దాకా బీభత్సకాండ జరిగింది. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. దీనికి తోడు అత్యంత సమస్యాత్మక గ్రామాలు కూడా ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య పోరులో కొద్ది నెలల క్రితం 2 ప్రాణాలు కోల్పోయారు. ఇక మాచర్ల బాటలోనే గురజాల నియోజకవర్గం పయనిస్తూ ఉంటుంది. అక్కడ కూడా పగలు ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉంటాయి. పోలింగ్ కు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉండడంతో పెదకూరపాడు బిగ్ ఫైట్ ఎటు దారి తీస్తుందో అని రాజకీయ వర్గాలు ఉత్కంఠకు లోనవుతుంటే జనం మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. పల్నాటి యుద్ధం ఒకచోట మొదలైతే అది అన్ని చోట్లకు పాకే ప్రమాదముంది. చిన్న గొడవలు చినికి గాలివానగా మారే డేంజర్ ఉండడంతో ఏ గొడవతో ఏమవుతుందో అని పల్నాటి ప్రజలు టెన్షన్ పడుతున్నారు.